అతను కంప్యూటర్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. మానస అతని వైపే చూస్తోంది. అతన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది. కానీ ఎక్కడ చూసిందో గుర్తుకు రావడం లేదు. అతని ముందు అతని పేరు సూచిస్తున్న నేమ్ ప్లేట్ మెరుస్తూ కనిపించింది. కె. అర్జున్ ప్రసాద్, సిఇఒ. అర్జున్ ఆ పేరు తలుచుకోగానే ఏదో తెలియని సంతోషం కలుగుతుంది మానసకు. ఇతన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. పైగా ఇతని పేరు కూడా అర్జునే. నేను చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్న అర్జున్ ఇతను ఒకరేనా అనుకుంది. ఇంతలో అతనే, చెప్పండి ఏంటి మీ సమస్య? ఫ్రెండ్ ఇక్కడ లేదంటగా. రావడానికి 4 రోజులు పడుతుందని కూడా తెలిసింది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మీ ఫ్రెండ్ వచ్చాక మళ్ళీ రండి. కావాలంటే మా ఆఫీస్ ఫోన్ నెంబర్ తీసుకెళ్ళండి. మీరు ఫోన్ చేసి మీ ఫ్రెండ్ వచ్చిందో లేదో కనుక్కొని అప్పుడు రండి. కావాలంటే వినయ్ మీతో పాటు వచ్చి మిమ్మల్ని బస్ ఎక్కించి వస్తాడు అన్నాడు. మానస సైలెంట్గా తల కిందికి దించుకొని నేలచూపులు చూస్తూ ఉండిపోయింది. ఏంటో చెప్పండి అన్నాడు అతను. అతని పేరు అర్జున్ అని తెలిసాక అతన్ని సార్ అని పిలవలేకపోయింది మానస. నేను ఇంటికి వెళ్ళలేనండి. వెళ్తే మళ్ళీ తిరిగి రాలేని పరిస్థితి నాది అంటే అన్నాడతను. మా ఇంట్లో ఉన్న వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూశారు. నాకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంది. ఎందుకు ఇష్టం లేదు అన్నాడు. అతను నాకంటే చాలా పెద్దవాడు. మా పెద్దన్నయ్య వయసు ఉంటుంది అంది అమాయకంగా. మీ పెద్దన్నయ్య మీకంటే ఎంత పెద్దవాడు అన్నాడతను. మానస అమాయకత్వం అతనికి నచ్చింది. పైగా నన్ను చేసుకోవాలనుకుంటున్న అతనికి ఇంతకు ముందే పెళ్ళయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. అతని పెళ్ళాం అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది అంది. ఆ మాట వినగానే అతని మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి. అతనికి కోపం వచ్చింది. అన్నదానికి గుర్తుగా అతని దవడ ఎముక బిగిసింది. చేతిని గట్టిగా బిగించి తల మీద ఆనించుకున్నాడు. అతను ఎందుకిలా ఉండిపోయాడో అర్థం కాని మానస అతని ముఖం వైపే చూస్తూ కూర్చుంది. కొద్దిసేపటికి అతను తేరుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారు అన్నాడు. భారతి వచ్చేంత వరకు ఇక్కడే ఎక్కడైనా హాస్టల్లో ఉంటాను అంది. 3-4 రోజులకు అంటే హాస్టల్లో ఉండనివ్వరు అన్నాడతను. మానస సైలెంట్ అయిపోయింది. సరే మా ఇంట్లో ఉండండి అన్నాడు అతను. మీ ఇంట్లోనా అంది మానస చిన్నగా. అతను ఎలాంటివాడో తెలియదు. అతని ఇంట్లో ఎవరెవరు ఉంటారో తెలీదు. అందుకనే మానస సైలెంట్గా ఉండిపోయింది. మీరేమీ భయపడాల్సిన పని లేదు. అక్కడ సుగుణ కూడా ఉంటుంది అన్నాడు. బెల్ కొట్టగానే ప్యూన్ వచ్చి అతని ముందు నిలబడ్డాడు. అప్పుడు కూడా అతని చూపులు మానస మీదే ఉన్నాయి. వెళ్ళి వినయ్ని పిలువు అన్నాడు అతను. సరే సార్ అని అతను వెళ్ళి వినయ్ని లోపలికి పంపించాడు. వినయ్ ఈ మేడంని తీసుకెళ్ళి ఇంట్లో దించిరా అన్నాడు. అలాగే సార్ అన్నాడు వినయ్. నేను ఒక్కదాన్నే అతనితో ఎలా వెళ్ళాలి అంది మానస చిన్నగా. అది వినగానే అతని పెదాల మీదికి చిరునవ్వు వచ్చింది. అతను నవ్వనట్టుగా నవ్వాడు. ఆ నవ్వులో అతను మరింత అందంగా కనిపిస్తున్నాడు. చూశావా వినయ్, నీకు ఆల్రెడీ చెప్పానా? నువ్వు ఇలా షేవింగ్ చేసుకోకుండా కటింగ్ చేసుకోకుండా ఉంటే అందరూ ఇలాగే భయపడతారు అని అన్నాడు. వినయ్ సైలెంట్గా తల కిందికి దించుకొని ఉండిపోయాడు. మీరు మా వినయ్ని అవమానిస్తున్నారు అన్నాడతను నవ్వుతూనే. మానస సైలెంట్గానే ఉంది. సరే పదండి నేను వస్తాను అన్నాడతను. అతని వెనకే మానస బయటకు వచ్చింది. రూమ్ నుండి బయటకు రాగానే అతను ప్యూన్తో చెప్తున్నాడు. లంచ్ అవగానే మీటింగ్కి రమ్మని మేనేజర్కి చెప్పు అన్నాడు. సరే సార్ అన్నాడు ప్యూన్. పదండి అంటూ అతను వచ్చి కారులో కూర్చున్నాడు. మానస కూడా కూర్చుంది. కారు నిదానంగా మొదలై వేగం పుంజుకుంది. 10 నిమిషాల్లో ఒక భవనం ముందు ఆగింది. మానస ఆ భవనాన్ని చూసి ఆశ్చర్యపోయింది. 3 అంతస్తుల భవనం. ఒక అద్దాల మేడలాగా కనిపించింది మానసకు. బయట నుండి ఇంత అందంగా ఉంటే ఇక లోపల మరెంత అందంగా ఉంటుందో అనుకుంది. రండి అన్నాడతను ముందుకు దారి చూపిస్తూ. మానస అతని వెనకే అడుగులు వేసింది. అతను లోపలికి వెళ్ళి రండి అన్నాడు. మానస తన చెప్పులు గుమ్మానికి ఒక పక్కగా వదిలింది. అది చూసి అతను పర్వాలేదు, మీరు చెప్పులు వేసుకొని లోపలికి రావచ్చు. మీకు చూపించిన రూమ్లో వదులుకోండి అన్నాడు. అతను చెప్పిన వెంటనే మానస చెప్పులు వేసుకోలేదు. వద్దండి, మా ఊర్లో గడపని లక్ష్మీదేవి అని పిలుస్తారు. అలాంటి గడపను చెప్పులతో దాటడం తప్పు అంది మానస. సరే మీ ఇష్టం అన్నాడతను. మానస తన చెప్పులను బయటకు వదిలేసి హాల్లోకి అడుగుపెట్టింది. చాలా పెద్ద హాలు, చాలా బాగుంది. హాల్లో ఎదురుగా ఒక ముసలాయన ఫోటో తగిలించబడి ఉంది. ఆయన ఎవరై ఉంటారు అనుకుంది. మిగిలిన వైపు గోడలకు చాలా రకాల పెయింటింగ్స్, కొన్ని ఫోటోలు తగిలించి
ఉన్నాయి. అవంతా చాలా గజిబిజిగా ఉన్నట్టుగా, ఆ హాలు అందాన్ని తగ్గిస్తున్నట్టుగా అనిపించింది మానసకు. ఈ ఫోటో ఎవరిదండి అంది. ఆయన మా నాన్నగారు అన్నాడతను. చిన్నప్పుడు తన అర్జున్ వాళ్ళ అమ్మను మాత్రమే చూసింది. ఇప్పుడు అతని తండ్రిని చూసి అతనే తన అర్జున్ అవునో కాదో తేల్చుకోలేకపోయింది. అంతలోనే ఒక నడి వయసు యువతి ఎవరో వచ్చింది అనుకుంటూ హాల్లోకొచ్చింది. చూడడానికి బాగానే ఉంది. ఎవరు ఈ అమ్మాయి అంది. నీ బాపతే అన్నాడతను నవ్వుతూ. అర్జున్ నీకు ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను నన్ను అలా అనడం మానేయమని అంది కోపంగా. సరే సరే ఫీలవకు. ఈ అమ్మాయికి రూమ్ చూపించు లేదా నీ రూంలో ఉండమను అన్నాడు. నా రూంలో ఉండడానికి నేను ఒప్పుకోను అనేసి నువ్వు రా అంది మానసతో. ఎవరో తెలియని కొత్త వాళ్ళని మీరు అని గౌరవించడం మన సంస్కారం. కానీ ఈవిడేమో నువ్వు అంటోంది. అది మానసకు నచ్చలేదు. ఈవిడకు అస్సలు సంస్కారం లేదు అనుకుంది మనసులో. నువ్వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని రాపో, భోజనం పెడతాను అంది అతనితో సుగుణ. అతను కిచెన్ వైపు వెళ్ళిపోయాడు. సుగుణ మానసను తనతో తీసుకెళ్ళింది. ఇదే నీకు రూము అంది. సరే అంది మానస. తొందరగా ఫ్రెష్ అయి రా, అన్నం పెడతాను అంది. అన్నం పెడుతుందా? ఇప్పుడేగా ఈవిడ సంస్కారం లేదు అనుకున్నాను. కానీ ఇంటికి వచ్చిన వ్యక్తికి భోజనం పెడతా అని రమ్మంటోంది అంటే సంస్కారం ఉన్నట్టా లేనట్టా అనుకుంది.